ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్ కసరత్తు 2 లక్షల్లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ తద్వారా బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం SLBC ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు 2023 డిసెంబర్ 7 కట్ ఆఫ్ తేదీ 28,000 కోట్ల మేర లోన్లు ఉంటాయంటున్న బ్యాంకర్లు ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలే 80% ఉందంట 1,00,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇట్లుంటది రైతుల పంట రుణాల మాఫీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తుంది ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగా ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నది అయితే ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం 2 విడతల్లోనైనా రుణమాఫీ చేయాలని చూస్తున్నది ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీతో నిధుల కోసం ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంది ఇక 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు ఇందులో 1,00,000 రూపాయల వరకు ఉన్న పంట రుణాలే 80% ఉన్నాయంట ఈ 1,00,000 రూపాయల దాకా రుణం మాఫీ చేస్తానడు ఇది ఒక దుర్మార్గుడు మరి ఒక సన్యాసి ఏమంటారో ఇక తెలియదు కానీ చేస్తానడు చేయలేడు చాలా మంది అట్లే మిగిలిపోయినాయి ఆ మిగిలిపోయినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన పడతా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు క్లియర్గా గతంలోనే చెప్పిండు ఎన్నికల ప్రచారంలో 2 లక్షల వరకు ఉన్నటువంటి మాఫీ చేస్తా రుణాలను మాఫీ చేస్తా రైతులకు అని చెప్పి చెప్పిండు 100% అది జరుగుతూ ఉంది అయితే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందో దీనికి ఇక్కడ గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏందో మనం ఒకసారి చూసుకోవాలి ఏమని చెప్పింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమని చెప్పిందంటే 2018 డిసెంబర్ 31 నాటికి ఏవైతే 1,00,000 రూపాయల రుణాలు ఉంటాయో ఆ 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలని 100% మాఫీ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న తర్వాత చేసిండా పీకిండా అంటే చేసింది లేదు పీకింది లేదు ఏమైంది 5 ఏళ్ల దాకా మొత్తం జరిపిండు లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ రుణమాఫీ చేస్తానన్నాడు ఇక అవి వడ్డీకే సరిపోలే ఏమైందంటే యాక్చువల్గా 1,00,000 రూపాయల రుణం తీసుకుంటే 2,25,000 రూపాయలు అయింది అయిన తర్వాత ఒకవేళ నువ్వు 1,00,000 రూపాయలు చేసినా కానీ మళ్ళీ 2,25,000 1,50,000 రూపాయలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డది రైతులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమంటా ఉందంటే 100% మేము విడతల వారీగా కడతామని చెప్పేసి వాళ్ళకు బ్యాంకర్లకు చెప్పుకుంటాం కాబట్టి మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది చిత్తశుద్ధితో పనిచేస్తే ఇట్లుంటుంది చిన్న సన్నకారు రైతులు 80% అంటే గతంలో ఇప్పుడు ఒకవేళ చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే చేసేది ఏందో అప్పుడే చేస్తే 2018 డిసెంబర్ 31 నాటికి నిజంగా అప్పుడు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తే ఎవరిపైన పైసా ఉండేది కాదు కానీ 5 ఏళ్ల దాకా జరుపుకుంటూ వచ్చేసి కేసీఆర్ జరుపుకుంటూ వచ్చి వీడి దాకా తెచ్చిండు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమంటుందంటే 100% ఇప్పుడు చేస్తామని చెప్తుంది 1,00,000 రూపు పంట రుణాలే ఎక్కువ గతేడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకుని మాఫీ చేయాలని సర్కార్ చూస్తున్నది ఇప్పటికే ఈ వివరాలను సమర్పించాలని SLBCని ఆదేశించింది అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు అయితే అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్ చెప్తా ఉన్నారు ఇప్పటికే బ్యాంకర్లు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 1,00,000 రూపాయల రూపు పంట రుణాలే ఎక్కువగా ఉన్నాయి ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లుగా గుర్తించారు అంటే 1,00,000 రూపు పంట రుణాలు 22,000 కోట్ల మేర ఉన్నాయి అయితే మిగిలినవి 2 లక్షల వరకు ఉన్న లోన్లు అని బ్యాంకర్లు చెప్తున్నారు రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాలు 1,00,000 రూపాయలు ఇస్తున్నాయి అయితే వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు అయితే ఈ దుర్మార్గము గత ప్రభుత్వ దుర్మార్గం వల్ల కొంతమందికి చాలా మంది రైతులు డిఫాల్టర్లు అయిపోయారు నష్టం జరిగిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన దృష్టి పెడతా ఉంది రైతులకు మంచి చేయాలి నిజంగా కూడా నిరుద్యోగులకు మంచి చేయాలి అక్కడ ఉద్యోగులకు మంచి చేయాలి తర్వాత ప్రజలకు ఎవరైతే నిజంగా అవసరాలు ఉంటాయో ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడాలి అటువంటి పని చేయలే ఇవాళ నేను నా వల్లనే ఓడిపోయిందని చెప్పేసి అంటున్నాను రామన్న